అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలంటే ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని వేపుకోవాలి. నేనైతే 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా తీసి కట్ చేసి వేసుకుని వేపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలియబెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అంటే ఆనియన్స్ మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి. 2 పెద్ద టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దోసపప్పు, 10 నుండి 15 వరకు జీడిపప్పు పలుకులు వేసి వేయించుకునే తర్వాత మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇవి మగ్గించుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. మాడిపడితే బాగోదు కదా. ఇలా మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే కొన్ని నీళ్ళు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం ఎంతైతే తినగలుగుతా అంత కారం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్ల కారం వేసాను. నేనైతే కొంచెం తక్కువే కారం తింటామండి. ఇది బాగా కలియబెట్టుకున్న తర్వాత సిమ్లోనే మగ్గించుకోవాలి మూత పెట్టి. ఈ కర్రీ వండేటప్పుడు ఒకటి గమనించుకోవాలి, అడుగు పట్టుకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలియబెట్టుకోవాలి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి వెళ్తుందండి. అలాగే ఈ పన్నీర్ కర్రీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అది వేడైన తర్వాత అందులో నెయ్యి, నూనె సమానంగా తీసుకుని వేసుకోవాలి. తర్వాత అందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత ఇందులో మనము మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసి అందులో కొంచెం నీళ్ళు కూడా వేసి మిక్సీ జార్లో ఆ నీళ్ళు కూడా వేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా బాగా కలియబెట్టుకోవాలి. అడుగు పట్టుకోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మధ్య మధ్యన మూత తీసి ఇలాగ మగ్గించుకోవాలండి. ఈ గ్రేవీ అంతా మంచిగా మగ్గాలండి. ఇలా మగ్గడం వల్లే ఈ కూర అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. మనము ఇది ఒకటి గమనించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుని తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కూర మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చినది తప్పకుండా కామెంట్ చేయండి. 2 మినిట్స్ అయిన తర్వాత చూస్తే చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇలాగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది పన్నీర్ని ఫ్రై చేసి వేసుకుంటారండి. నాకైతే అలా ఇష్టం ఉండదండి. ఫ్రై చేసి వేయడం కన్నా ఇలా డైరెక్ట్గా వేస్తేనే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడు వండిన పన్నీర్ కర్రీ ఇలాగనే డైరెక్ట్గా వేస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ మనకి ఎక్కువసేపు అయితే పట్టదండి. 5 to 10 మినిట్స్లోపే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. అదే మనం ఎక్కువసేపు అయితే ఉంచితే కనుక పన్నీర్ ఎక్కువగా ఉడికి రబ్బర్ లాగా సాగుతుందండి. ఇది ఒకటి గమనించుకుంటే సరిపోతుందండి. మనకి ప్రోటీన్ చాలా అవసరం అండి. ఈ పన్నీర్లో ప్రోటీన్ అయితే అధికంగా ఉంటుంది. నేనైతే వీక్లో ఒకసారైనా ఈ పన్నీర్ కర్రీ చేస్తాను. మీరు తప్పకుండా మీ డైట్లో పన్నీర్ని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది కదా. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ ఇస్మార్ట్ మన వంట.